హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. నేను సీత నామినేషన్ పాయింట్స్ కోసం మాట్లాడదలుచుకున్నాను. నేను మళ్ళీ క్లియర్ అవుతున్నా, ఎవ్వడు ఏమనుకున్నా సరే నా పాయింట్ నా వాయిస్ రేజ్ చేస్తా. ఇంత దారుణంగా నిఖిల్ని అవమానించినా కూడా మాట్లాడకపోతే వాళ్ళంత వరస్ట్ ఇంకెవరు ఉండరు. ఇదే అన్యాయం. నిఖిల్ ప్లేస్లో ఒకవేళ గౌతమ్ ఉండి ఇంకా వేరే ఎవరైనా కంటెస్టెంట్ ఉంటే ఊరుకునే వాళ్ళ. ఇంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారు? ఒక క్యారెక్టర్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేషనల్ టెలివిజన్లో తన క్యారెక్టర్ని అంత దారుణంగా మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? సీత గారు, మీరు అన్ని చూసి మాట్లాడాలి. నోరు ఉంది కదని చెప్పి నోటికి వచ్చినట్టు మీరు ఒక అమ్మాయి ఎమోషన్తో ఆడుకుంటున్నారు. మీరు అమ్మాయిని ఒక ట్రాప్లో ఎక్కడ కనిపించింది సీత గారు? ఒక పాయింట్ చెప్పాలి. మీరేదో అసంప్షన్ తీసుకొచ్చి ఇలా కాదు. ఇప్పుడు నిఖిల్ ఏదైనా రోజున యష్మిని ఏదైనా ట్రాప్లో పెట్టాడా? ఎక్కడైనా నిఖిల్ వచ్చి యష్మికి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాడా? యష్మి కదా డైరెక్ట్ నిఖిల్ దగ్గరికి వచ్చి నాతో ఫ్రెండ్గా ఉండి నాతో జస్ట్ ఫ్రెండ్గానే మాట్లాడని చెప్పింది ఎవరు? యష్మి కదా. ఎక్కడైనా నిఖిల్ అన్నాడా ఆ మాట? ఎక్కడైనా క్లియర్ కట్గా యష్మి ముందే కదా తన లవ్ స్టోరీ కూడా చెప్పాడు. నిఖిల్ మాట్లాడకపోతే నాతో మాట్లాడు, అందరితో బాగుందని చెప్పింది ఎవరు? యష్మి కదా. మీరు ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎట్లా మీరు అంత పెద్ద అలిగేషన్ ఇస్తారు అతని మీద? పాపం నిఖిల్ కాబట్టి తట్టుకున్నాడు. అదే ఇంకోరు అయ్యి ఉండే పరిస్థితి ఏంటి? అది ఎంత తీసుకెళ్తుంది? మీరు ఒక నేషనల్ టెలివిజన్లో ఇంత దారుణంగా క్యారెక్టర్ అసోసియేషన్ ఏం చేస్తారు? ఇది ఎంత కరెక్ట్ అవుతుంది? ఒక నిఖిల్ లాంటి కంటెస్టెంట్, ఒక నాట్ ఓన్లీ నిఖిల్, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే తప్పు. మీరు ఎపిసోడ్ చూడాలి, పాయింట్స్ చూడాలి. ఎక్కడ ఏ విధంగా మీరు అంత దారుణంగా క్యారెక్టర్ మాట్లాడతారు నిఖిల్ గురించి? చాలా తప్పది. ఎవరి ఎమోషన్స్ అని ఆడుకుంటున్నారు? అలా అనుకుంటే అంత చూసి వచ్చినప్పుడు మీరు గౌతమ్తో అనాలి కదా. గౌతమ్ ఎమోషన్స్ అని వాడుకున్న యష్మి ఎందుకు అనట్లేదు? మరి గౌతమ్ ఫిలిక్స్ తోని యష్మి ఆడుకోలేదా? తనకి జెలసీ రావాలని చెప్పి నువ్వు ఆ క్వశ్చన్ చేయాలి కదా యష్మిని. మరి చేసావా? అంటే అబ్బాయికైతే ఒక రూల్, అమ్మాయికైతే ఒక రూల్ అవుతుందా? అదే యష్మి గౌతమ్ ఫిలిక్స్ తోని ఆడుకుంది కదా. అది ఎంతవరకు కరెక్ట్ అయితే? నువ్వు గౌతమ్ ఫిలిక్స్ తోని ఆడుకోవాలనుకున్నావు, అది చాలా తప్పని చెప్పి తన గురించి అడిగినావా? మరి అది ఎందుకు అడగట్లేదు నువ్వు? నిఖిల్ వాంటిని ఇంత దారుణమైన ఎలిగేషన్స్ చేస్తావా నిఖిల్ మీద? ఈ రేంజ్లో టార్గెట్ చేసిన నిఖిల్ ఎక్కడ కూడా విత్ ఇన్ ఒక్క వర్డ్ కూడా ఎక్కడ లూజ్ అవ్వలేదు. అది నిఖిల్ గొప్పతనం. నేను అందుకే అంటున్నా, నిఖిల్కి ఎందుకు ఇంత ఓటింగ్ పర్సంటేజ్ పడుతుంటే ఇది రీజన్. అతని ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే చాలా సీన్ చేయొచ్చు. ఎక్కడ సీన్ చేయలేదు. ఒక్క మాట నేను నిఖిల్ యష్మి వచ్చి అతను చాలాసార్లు మాట్లాడింది యష్మినే నన్ను అని చెప్పి ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్పి నేను అప్పుడు ఏమవుతుంది? మరి యష్మి పరుగు పోతుంది కదా. యష్మి అనలేదా? పృథ్వీ వచ్చి ఏ వచ్చి బీపై ఇవ్వాలి, బి వచ్చి సిపై ఇవ్వాలింది అన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు యష్మి అనలేదు? అవును, నన్ను ఎందుకు అలా అంటున్నావు? పృథ్వీ బయట ఎలా పోర్ట్రే అవుతుందో ఎలా తెలుసు? బి అంటే నేనే కదా, సి అంటే నిఖిల్ కదా. నువ్వు నేను ఎందుకు నిఖిల్ దగ్గరికి వెళ్ళి లవ్ చేస్తానని చెప్పి అనలేదు కదా, నీకు ఎందుకు అలా అనిపించింది చెప్పి క్వశ్చన్ చేయాలి కదా. ఆమె నిజంగా అంత మంచిది అయి ఉంటే ఎవరైనా క్వశ్చన్ చేసిందా? ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు కదా. ఆ రోజు మన సూర్య గారికి చీఫ్ గెస్ట్గా వచ్చిన రోజున విష్ణుప్రియ పృథ్వీ మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు విష్ణుప్రియ నిఖిల్తో డ్యాన్స్ చేయమని చెప్పి బిగ్ బాస్ అడిగినప్పుడు నువ్వు ఎందుకు అలా చేసినావు విష్ణుప్రియ? నా సంతోషాన్ని అంతా పోగొడుతున్నావు, నా ఆనందాన్ని తీసేస్తున్నావు, నాకు నిఖిల్తో డ్యాన్స్ చేయాలని చెప్పింది ఎందుకన్నావు? అప్పుడు ఏమైంది ఇదంతా యష్మి దగ్గర? ఇది క్వశ్చన్ చేసినావా సీత? ఇదంతా మీకు కనిపించిందా? ఎక్కడ మన నిఖిల్ ఎక్కడ వాడుకున్నాడు చెప్పొకసారి. ఆ రోజు నిఖిల్ క్లియర్గా చెప్పిండు నాకు ఎవరైనా ఓకే అని. ఇదంతా చూడకుండా నువ్వు సింపుల్గా నిఖిల్ మీద అంత దారుణమైన అలిగేషన్స్ చేస్తావు. తప్పు, చాలా పెద్ద తప్పు. మీరు ఎంత నిఖిల్ని దొక్కాలని చూస్తే నిఖిల్ అంత పైకి వస్తాడు, అంత ఓటింగ్ పెరుగుతుంది. చాలా తప్పు. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక కూడా కొంతమంది ఉంటారు గొర్రె రివ్యూవర్స్ కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంత అవసరం లేదు, ఆయన నిఖిల్ని బ్యాట్ చేయాలనుకుంటారు. చేసుకోండి, మీ వల్ల ఏమీ కూడా కాదు. నిఖిల్ని ఇంకా పైకి ఎదుగుతాడు తప్ప తగ్గడు. నేను చెప్తున్నాను కదా, సీత చేసిన ఆలిగేషన్స్ నేను చెప్తున్నా. నిఖిల్ విన్నర్, దట్స్ ఇట్. మీరు ఎన్నైనా చేయండి, ఈ సీజన్ విన్నర్ నిఖిలే, ఇంకో ఆప్షనే లేదు. మీరు అనుకుంటున్నారు వీళ్ళ అబ్బా ఓజీ క్లాన్ వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చారు, ఒకరు అవుట్ అయితే అది నిఖిల్కే ప్లేస్ అవుతుంది. యష్మి పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా ఆ ఓటింగ్ పర్సెంట్ ఆటోమేటిక్గా నిఖిల్కి వెళ్ళిపోతుంది. అది షూర్. ఎన్ని క్లాసెస్ అయినా జరగని వాళ్ళ ఓటింగ్ మినిమం 10% ఓటింగ్ ఉంటుంది వాళ్ళకి. 9 to 10 వేసుకోండి. ఆ 10% ఓటింగ్లో 5% ఓటింగ్ నిఖిల్కి వెళ్ళిపోయినా టాప్లో ఉంటాడు, అతను విన్నర్ అయిపోతాడు. అందులో నో చేంజ్. అదంతా వదిలేసి మీరేదో ఇప్పుడు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారని చేసుకోండి. నిఖిలే గెలుస్తాడు, ఇట్స్ ఎ షూర్. ఇంత దారుణమైన ఎలిగేషన్స్ ఆ సీత ఎక్స్పెక్ట్ చేయలేదు సీత నుంచి. ఇది నువ్వు అంత మంచిదాని అయితే సీత ఎందుకు ఎలిమినేషన్ అయిపోయినావు? నీ గేమ్ ఎక్కడ ఉంది అసలు? నువ్వు హౌస్లో ఉండి పెద్ద చేసింది ఏంటి సీత గారు? మీరు కూడా నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ని ఇష్టం అన్నట్టుగానే మాట్లాడారు కదా. మీకు నా మీద ఏమైనా ఫీలింగ్ ఉందని చెప్పి అడిగితే ఆ రోజు నిఖిల్ నాకు ఏం తెలియదు అని చెప్పి అన్నాడు కదా. అలాంటి ఏం హోప్స్ పెట్టుకోని చెప్పి మీరు కూడా నిఖిల్ అన్నారు కదా సీత గారు. మరి అదంతా ఏమైంది సీత గారు? అవన్నీ వదిలేశారు ఎందుకు? ఇంత దారుణమైన ఎలిగేషన్స్ చేస్తారా మీరు? ఎపిసోడ్ చూడకుండా పాపం ఎంత అని భరిస్తారు నిఖిల్? కొంచెమైనా ఉండాలి అండి. ఒక వ్యక్తి మీద అలిగేషన్ చేసేటప్పుడు 1% అయినా ఉండాలి, ఒక పాయింట్ చెప్పాలి. ఎక్కడ నిఖిల్ యష్మిని తన ట్రాప్లో పడేసుకుని ఒక్కటి చెప్పండి.
ఈవెన్ చాలా మంది ఆ రోజు గౌతమ్ సూట్ కేస్ ఎందుకు ఇచ్చావు? గౌతమ్ సూట్ కేస్ ఇచ్చి మంచి పని చేసావు అని చెప్పి అని అంటున్నారు. అదే నిఖిల్ యష్మితోని అంటాడు. ఇప్పుడు వీళ్ళ అలిగేషన్ ఏంటి యష్మి గౌతమ్‌ని చీఫ్ టాస్క్‌లో నుంచి తీసేసావు గదా! అది కరెక్ట్ పద్ధతి అని జెప్పి నువ్వు అని నిఖిల్ యష్మితో అన్నాడు గదా! అలా ఎలా అంటాడు? కుళ్ళు పెట్టుకున్నాడుగా గౌతమ్ మీద అన్నాడు. అదే నిఖిల్ యష్మితో క్లియర్‌గా జెప్తాడు. నువ్వెందుకు గౌతమ్‌ని తీసేసావు? నీ స్టెప్ అదే చదరంగం లాగా ఉంటుంది గదా! మనం ఆడతాం గదా! లూడో గేమ్ లాంటిది. దాంట్లో ముందుకెళ్ళలేదు గౌతమ్‌ది ముందుకెళ్ళింది నీదెళ్ళలేదు. నువ్వు అలా ఎలా చేస్తావు? నువ్వు వాడిని తీసేయాల్సింది కాదు. నీకు నువ్వే బయటికెళ్ళాల్సిందని కూడా జెప్తాడు. ఇక సూట్ కేస్ విషయంలో నిఖిల్ పెద్దగా ఏం మాట్లాడలే. పృథ్వీ మాట్లాడిండు. అందుకే గదా! ఆ రోజు గౌతమ్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసిండు. ఆమె సూట్ కేస్ ఎవరికైనా తను ఇచ్చుకోవాలనుకుంటుంది. నువ్వెందుకెళ్ళి ఆహ్, యష్మిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసినావు అని చెప్పి క్లియర్‌గా పృథ్వే గదా! గౌతమే గదా! పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఇదంతా గాలికి వదిలేసి సింపుల్‌గా నిఖిల్‌ని నెగెటివ్ అని చూస్తారు. చేయండిరా. మీరెంత నెగెటివ్‌గా చేయండి. నిఖిల్ అంతే పెద్దగా ఎదుగుతూనే ఉంటాడు. స్టెప్ బై స్టెప్ ఎళ్తూనే ఉంటాడు. విన్నర్ గూడా అవుతాడు. అది నేను సీతది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. పాపం అనిపించింది నిఖిల్‌ని చూస్తే. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంత దారుణంగా జస్ట్ ఒక బయటనేమో లాంగ్వేజ్ బారియర్ చూపించి హౌస్‌లో తీసుకొచ్చి ఈ దరిద్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ని తీసుకొచ్చి నామినేట్ చేయించడమే పెద్ద దరిద్రం అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇది టార్గెట్ చేసుకొచ్చి హౌస్‌లో ఉన్న ఆయనని తను ఎంతకని భరిస్తాడు? ఏమని భరిస్తాడు పాపం నిఖిల్. సో ఈ టైంలో నిఖిల్‌కి చాలా అంటే చాలా సపోర్ట్ అవసరం. నిఖిల్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా సపోర్ట్ అవసరం. మీ ఓట్ల ద్వారానే మీరు ఆయనకి సపోర్ట్ ఇవ్వగలుగుతారు తప్ప ఇంకోటి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అయిపోయింది. ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా నో ఆప్షన్. మీరు కేవలం ఓట్స్ ఏసి మాత్రమే తనకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.